ఇంకొకటి ఏంటంటే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని చెప్పి ఒక మాట, పవర్ షేరింగ్ సంబంధించిన చర్చ వస్తుందని ఒక మాట. ఈ రెండు జరగలేదు. పైగా నారా లోకేష్ సభకు హాజరు కాలేదు. ఇంత పెద్ద ఈవెంట్లో ఎన్టీ రామారావు బొమ్మ కనపడలేదు. వీటన్నింటిని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మను వాడుకోవడము, ఆయనను అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం, అవసరం లేనప్పుడు తీసేయడం అనేది ఆల్మోస్ట్ 1996 నుంచి జరుగుతుంది మన ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు కూడా. అంటే ఆయన ఎప్పుడు అవసరం అయితే ఆయన బొమ్మను అప్పుడు పెద్దగా చూస్తున్నారు, ఎప్పుడు అవసరం లేదో ఆయన బొమ్మను వాడట్లేదు. కానీ ఈరోజు ఎన్టీఆర్ అంటే ఒకప్పుడు సంక్షేమం, పేదవాళ్లకు 2 రూపాయల కిలో బియ్యం, 50 రూపాయల లోపల విద్యుత్, సో సంపూర్ణ మద్య నిషేధం, ఇలా ఆయన కొంత క్రెడిబుల్ ఉంది. కానీ అంటే ఆనాటి ఎన్టీఆర్ సిద్ధాంతాలు మళ్ళీ చర్చకు వస్తాయి. అవును, ఎన్టీఆర్ బొమ్మ పెడితే ఆ సిద్ధాంతాలు వస్తాయి. ఇప్పటికే చాలామంది టీడీపీలో నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాదు, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ఆలోచనలు, ఆ సిద్ధాంతాలన్నీ ఎప్పుడు తుంగలో దొక్కేసినారు అనేటువంటి ఆరోపణలు కూడా చూసినాం. సో మళ్ళీ తిరిగి అలాంటి వాటి చర్చకు ఆస్కారం లేకుండా ఎప్పుడు ఎన్టీఆర్ బొమ్మ అవసరం అప్పుడు పెట్టుకుంటున్నారు. ఈరోజు భారత్ రత్న గురించి కూడా మనం చూసినాం. అంటే చాలా మందికి ఈరోజు భారత్ రత్న ఇచ్చినారు, కానీ ఎన్టీఆర్కి వీళ్ళు ఎందుకు భారత్ రత్న తీసుకోలేకపోయినారు అన్నారు. అంటే ఎన్టీఆర్ అనేటువంటి ఒక ఇమేజ్ని, ఒక పాపులారిటీని ఎప్పుడు అవసరమో అప్పుడే వాడుకుంటున్నారు, ఎప్పుడు అవసరం లేదో అప్పుడు తీసేస్తున్నారు. అంటే ఇక్కడ మళ్ళీ అంటే ఎన్టీ రామారావు గారిని పెట్టుకోవడం వల్ల మనకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందో, అంటే ఇక్కడ మళ్ళీ కమ్మ వర్సెస్ కాపు మళ్ళీ కోణం వస్తుంది కదా. సో అందుకు ఎందుకులే అనేటువంటి ఒక రాజకీయ వ్యూహం కూడా ఉండొచ్చు అక్కడ. ఓకే, లోకేష్ రాకపోవడం ఎలా చూస్తారు? అంటే లోకేష్ రాకపోవడం అంటే పవన్ రావద్దన్నాడా, లేకపోతే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట సోషల్ మీడియా. అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు, మా డాడీ ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన ఓపెన్గా మాట్లాడడం చూసినాం. లేదు ఖచ్చితంగా మనం వాళ్ళకు సీట్లు ఇవ్వడమే ఉంటుంది తప్ప పవర్ షేరింగ్ ఉండదని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే ఈ పవన్ కళ్యాణ్కు లోకేష్ కూడా కొంత మధ్యలో ఏదో గ్యాప్ ఉంది అనేటువంటి చర్చలు చూస్తున్నాం. కానీ బహిరంగంగా ఎక్కడ లోకేష్ వ్యతిరేకించినట్టు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయనను వ్యతిరేకించినట్టుగా మనకు బహిరంగంగా ఎక్కడ లేదు. కానీ నేనేమంటానంటే ముఖ్యంగా అధినాయకులు అనేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కాబట్టి వాళ్ళిద్దరే పరిమితం ఉండొచ్చు. లోకేష్ మిగతా అంశాల్లో కానీ మిగతా రాష్ట్రంలోని మిగతా విషయాల్లో బిజీగా ఉండి కూడా రాకపోవచ్చు. అంటే ఏదైనా ఒక పార్టీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒకరే ఉంటారు ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మిగతా వాళ్ళు విజయసాయి రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు కూడా మనకు సభల మీద కనపడరు. అంటే తెర వెనుక ఉంటూ వాళ్ళు యంత్రాంగం మంత్రాంగం నడుపుతుంటారు. సో ఇక్కడ కూడా లోకేష్ ప్రజెన్స్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆబ్సెన్స్ ఉండొచ్చు, చంద్రబాబు ఆబ్సెన్స్ ఉన్నప్పుడు లోకేష్ ప్రజెన్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను తప్ప మరీ పవన్ కళ్యాణ్కు లోకేష్కు ఒక తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని అయితే నేను అనుకోవట్లేదు. నిన్నటి సభ కనుక మనం చూసినట్టయితే సినిమాలో చెప్పే డైలాగులేమో పాలిటిక్స్లో చెప్తున్నాడు, పాలిటిక్స్లో చెప్పేమో సినిమాలో చెప్పినట్టు అనిపిస్తుంది. దీనివల్ల రెండింటి జెడ్డ రేవాడు లాగా మారే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే 10 ఏళ్ళు అయింది, ఇంకా రేపు మార్చి 11 ఏళ్ళు అయిపోయింది. మార్చి 14 వస్తే 11 ఏళ్ళు అవుతుంది. ఎట్లా చూడవచ్చు అంటారు? అదే ఇప్పుడు నేను మొదట్లో కూడా చెప్పాను, అంటే సినిమాటిక్గా రాసుకోవడము, యతిప్రాసలు. ఇంకా మీరు పవన్ కళ్యాణ్ ప్రసంగంలో 2 అంశాలు బాగా కనపడినాయి, 2 పదాలను బాగా తీసుకున్నాడు ఆయన. సహకారం, సంఘర్షణ అన్నాడు. అంటే సహకారం సంఘర్షణ 2 పక్క పక్కన ఉంటాయి. మనం ఎప్పుడు ఏది అవసరమో దాన్ని వాడాలి. ఇప్పుడు సంఘర్షణకు సమయం కాదు, సహకారానికి సమయం అన్నట్టు మాట్లాడు. అంటే ఇవి మాట్లాడడానికి భాషపరంగా అట్రాక్ట్ చేయడానికి బాగుంటాయి. అంటే ఒక సినిమాటిక్గా, ఒక రిథమిక్గా బాగుంటాయి ఇవి. కానీ వాస్తవంలో ఇవి పనికిరావు. ఇప్పుడు సినిమాలలో ఏమో వ్యవస్థల మీద ప్రశ్నిస్తారు, లేదంటే ఏమంటారు దాన్ని, ఒక డమ్మీ క్యాండిడేట్ను సీఎంగా పెట్టడం, అతని పైన ఆరోపణలు చేయడం, అతన్ని ప్రశ్నించడం చేస్తారు, సెటైర్ వేయడం చేస్తారు. వేరాజ్ పొలిటికల్ సభలోకి వచ్చేసరికి సినిమాటిక్గా మాట్లాడడం, అంటే ఎక్కడ కూడా కాంట్రడిక్ట్, అంటే ఎక్కడ కూడా సమన్వయం లేదు. అంటే ఇప్పుడు పొలిటికల్ సభలో మనం ఏం మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చినాడు, ఈరోజు 2024లో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, ఏం హామీలు ఇచ్చినాడు, ఏమి నెరవేర్చలేదు, ఏ అంశాలు తప్పులు ఉన్నాయి, ఎక్కడ అవినీతి జరిగింది, ఏదైనా ఒక కాంట్రాక్ట్లో అవినీతి జరిగింది బయట పెట్టండి, లేదన్నా ఒక ప్రాజెక్టులో ఏదైనా 1000 కోట్లు చేతులు మారినాయి బయట పెట్టండి. సో ఇలాంటి అంశాలని చెప్పకుండా ఎంతసేపు సినిమాటిక్గా మాట్లాడడం, ఎంతసేపు సహకారం, సంఘర్షణ అనడం, వామనుడు అనడం, బలిచక్రవర్తి అనడం, గాయత్రి మంత్రం అనడం, తర్వాత అధపాతాలానికి తొక్కేస్తా అనడం. అంటే సినిమాల్లో నీకు ఎట్లుంటుంది అంటే, సినిమాల్లో మనకు కేవీఆర్ ఎమోషన్స్ ఉంటాయి. మూవీ అంటేనే ఎమోషన్స్, అంటే ఒక కామెడీ ఉంటుంది, ఒక డ్రామా ఉంటుంది, ఒక యాక్షన్ ఉంటుంది. సో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. సో నిన్న కూడా అలాంటి ఎమోషన్స్ అన్నీ కనపడతాయి. ఒకసారి బాలకృష్ణ గారు మాట్లాడేటప్పుడు, చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు కొంత పక్కకు వచ్చి నవ్వడము, ఇట్లా మాట్లాడడం. పవన్ కళ్యాణ్ కాసేపు చాలా సహనంగా, చాలా ఫోకస్డ్గా మాట్లాడడం, కాసేపు ఒక ఉద్రేకంతో ఏదో ఒక పూనకంలాగా ఊగిపోవడం. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది
ఇదే ఉద్రేకం, ఇదే ఊగిపోవడం, ఒక వ్యక్తి పైన జగన్ రాసి పెట్టుకో, జగన్ నిన్ను అధపాతాలని తొక్కుతా, జగన్ని తాడేపల్లి కోట బద్దలు కొడతా, అంటే సినిమా డైలాగులు ఇవన్నీ. మడత మంచం అంటే నేనేమంటానంటే సినిమాలో అప్పటి వరకు మనం ఒక డ్రామాని ట్రావెల్ చేసి ఉంటాం, ఒక ప్రేక్షకునిగా మనం లీనమై ఉంటాం. అప్పుడు ఒక ఎమోషన్ మనకు అవసరం. సో అలాంటి ఎమోషన్ పండితే ఆ సినిమా పండుతుంది. ఇదేమన్నా సినిమానా? ఇదేమన్నా రాజకీయం ఏమన్నా సినిమానా? రాజకీయం అంటే 4 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం, ఒక రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన అంశం, 2,50,000 కోట్ల బడ్జెట్కు సంబంధించిన అంశం, 4 కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. సో ఇలాంటి అంశాల పట్ల ఎంత సీరియస్నెస్ ఉండాలా, ఎంత ఫోకస్డ్ ఉండాలా, ఎంత కన్సిస్టెంట్ ఉండాలా, ఎంత స్టెబిలిటీ ఉండాలా, ఎంత సమాచారం ఉండాలా మన దగ్గర. ఒక బడ్జెట్ మాట్లాడేటప్పుడు అందులోని అంశాలు, ఎక్కడ కేటాయింపులు ఎక్కువ ఉన్నాయి, ఏ రంగాలను నిర్లక్ష్యం చేసినారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గాలకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ లోపాలు ఉన్నాయి. సో ఇలాంటి అంశాలను చర్చ పెట్టకుండా చెల్లెలను గోడకేసుకొట్టినాడు, అమ్మను మోసం చేసినాడు, బాబాయిని చంపినాడు, అక్రమ ఆస్తులు ఉన్నాయి, ఇలాంటి అంశాలు కాదు కదా ప్రజలకు కావాల్సింది. ఇలాంటి అంశాలు నిజంగా ఒకవేళ తప్పే జరిగితే చట్టాలు చూసుకుంటాయి కదా, అవన్నీ చట్టాలు. జనాలు ఓటేరు కదా, ఒకవేళ సరే ఓటేసినారా ఏరా అనేది కూడా కాసేపు పక్కన పెడదాం మనం. అవన్నీ కోర్టుకు సంబంధించిన అంశాలు. ఇప్పుడు నీకు జనాలు ఓటేసినారు అని చెప్పి కోర్టు కూడా మనల్ని ఏం వదిలేయదు కదా. ఇప్పుడు నీకు జనాలు ఓటేసినారని చెప్పి ఏమన్నా అక్కడ సాక్ష్యాలు ఉంటే కోర్టు తప్పు తీర్పు ఇయ్యదు కదా. సో అవెల్ల కోర్టులలో ప్రూవ్ చేసుకోవాల్సిన అంశాలు. ముఖ్యంగా మన భారతదేశం లాంటి ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం ఒకసారి ఆలోచిస్తే లక్షల కేసులు కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి నువ్వు నేను 90s లో చదువుకున్న వాళ్ళం. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం దానా కేసు బీహార్ అని. ఆ దానా కేసు మొన్న తీర్పు వచ్చి ఎప్పుడు ఒక 3 ఏళ్ళ కన్విక్షన్ అయింది. అంటే ఈ కోర్టుల అంశాలు ఎప్పుడు తేలుతాయి, ఎప్పుడు ఎవరికి శిక్ష పడుతుంది అనేది అది ఒక సుదీర్ఘ ప్రక్రియ. సో అలాంటి తెగని అంశాలను మనం మాట్లాడితే ఏమొస్తుంది దానివల్ల? ప్రజలకి ఏంటి ఉపయోగం? నేను అంటాను, వ్యక్తిగతంగా మీరు ఆనందపడచ్చు, మీ కార్యకర్తలు ఆనందపడచ్చు, వాళ్ళని తిరితే మీ కార్యకర్తలు ఆనందపడతారు, మీరు తిరితే ఆ కార్యకర్తలు ఆనందపడతారు, నవ్వుకుంటారు, ఇవన్నీ కాసేపు ఉంటాయి. కానీ ప్రజలకు కావాల్సింది ఏంది? ప్రజలకు ఏం కావాలా? పరిపాలనలో మార్పు కావాలా? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మార్పు ఏం జరిగింది? గత వ్యవస్థల కంటే ఈ వ్యవస్థలో మార్పు ఏం జరిగింది? లేదు ఈ ప్రభుత్వం లోపాలు ఉన్నాయి, మేము వస్తే వ్యవస్థలను మారుస్తాము, మంచి చేస్తామని చెప్పకుండా ఎంతసేపు సినిమాటిక్గా, పోయెటిక్గా, రథమిక్గా మాట్లాడడం, అగ్రెసివ్గా మాట్లాడడం, సినిమాలలో లాగా ఒక ఎమోషన్ను పండించాలా అనుకుంటే అది పని చేయదు. ఎందుకు పని చేయదంటే 2019లో పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభ చూస్తే మీకు ఒకటి అర్థమవుతుంది. చెగువేరా లాంటి పెద్ద బ్యాక్గ్రౌండ్ వేసుకొని, స్క్రిప్ట్ వేసుకొని, అలాంటివి మైకులు వేసుకొని కూడా గట్టిగా మాట్లాడుకోవడం, బట్టలు దించుకోవడం జరిగింది. ఏమైంది ఆ రోజు? కేవలం ఒక్క స్థానంలో గెలవడం జరిగింది. తాను కూడా 2 చోట్ల. అంటే నేనేమంటానంటే ఇవన్నీ ఇంతసేపు మాట్లాడుకోవడానికి, మీడియాలో మాట్లాడుకోవడానికి, అభిమానులు కొంతసేపు ఎంజాయ్ చేయడానికి పనికొస్తాయి తప్ప రాజకీయంగా పనికిరావు అనేది ఆల్రెడీ చరిత్ర చెప్తుంది మనకు అక్కడ. సో మళ్ళీ ఈరోజు అదే పంతాన, అంతే ఆవేశపూరితంగా, అవే డైలాగులు మళ్ళీ అరిగిపోయిన రికార్డుల లాగా చెప్తే ఏమొస్తుంది? నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిగా పనిచేయలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయి అనుకుంటే మీరు 19 నుంచి 24 మధ్యలో జరిగిన ప్రభుత్వ విధానాలపైన, వ్యతిరేక విధానాలపైన, వ్యవస్థల్లోని లోపాలపైన మీరు మాట్లాడాలి. అలా మాట్లాడితే రాజకీయంగా లబ్ధి ఉంటుంది తప్ప వ్యక్తిగత అంశాలపైన మాట్లాడితే రాజకీయంగా లబ్ధి ఉండదు. నేను ఇంకొక విషయం నాకు స్థూలంగా అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఎక్కువ తిరిగితే ఆయనకే అంత లాభిస్తుంది అనేది నా భావన. అంటే ఈయననే ఒక పెద్ద స్టార్ క్యాంపెయినర్ అయిపోయినట్టు. అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము, వాళ్ళ సోషల్ మీడియా ఎంత యాక్టివ్ ఉంది, వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, సిద్ధం సభలకు ఎలాగ జనాలు వస్తున్నారు. ఒకవేళ నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే అంతమంది జనాలు వస్తారా? ఒకవేళ తోల్తే మనము దాన్ని ఏమంటారు, తరలిస్తే ఎంతమంది జనాలు వస్తారు?